గురుదేవ్ హోసాల 2 hours 10 minutes రన్ టైంతో లాస్ట్ ఇయర్ కన్నడలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఆ తర్వాత ప్రైమ్ వీడియోలో కన్నడలో స్ట్రీమ్ అయింది. ఈ సినిమా హీరోయిన్ నటరాక్షస డాలి ధనుంజయ్ గారిది రత్నన్ ప్రపంచ అనే మదర్ సెంటిమెంట్ మూవీ ఒకటి ఉంటుంది. ఆ సినిమా నుండి ధనుంజయ్ గారికి పెద్ద ఫ్యాన్ నేను. సో ఆయన పోలీస్ రోల్ అనగానే ఎలా చేసుంటారో అని ఈ సినిమాని కన్నడలో ప్రైమ్ వీడియోలోనే అప్పట్లోనే చూశారు. అయితే ఇప్పుడు ఎందుకు రివ్యూ ఇస్తున్నానంటే ఈ సండే రోజున అంటే May 19న స్టార్ మాలో తెలుగులో టెలికాస్ట్ చేశారు ఈ మూవీని. అంటే తప్పకుండా ఓటీటీలో త్వరలో తెలుగు ఆడియన్ కూడా యాడ్ చేస్తారు. అప్పటి వరకు ఆగితే ఆగండి, లేదంటే కన్నడలో సబ్‌టైటిల్స్తో చూసేయండి ప్రైమ్ వీడియోలో. ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంటుంది. పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్తో హై ఇచ్చుకుంటూ వెళ్తుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గుతుంది కానీ స్టిల్ బాగుంటుంది. ఓవరాల్గా తప్పకుండా ఒకసారి చూడొచ్చు, మంచి సినిమానే. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్లో హీరో హీరోయిన్కి మధ్య వచ్చే ఒక సాంగ్లో రొమాన్స్ ఉంది, అది తప్ప మిగతా అంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ భార్గవ్ కనిపించకపోవడంతో ట్రాన్స్ఫర్ మీద వెళ్తారు మన పోలీస్ హీరోయిన్ ధనుంజయ్ అసలు ఏం జరిగిందో కనిపెట్టడానికి. అప్పుడే ఇంకో కేసు ఈయన తగులుకుంటుంది. అప్పుడు ఏం జరిగింది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్: హీరో ధనుంజయ్ గారి పవర్ ప్యాకెడ్ యాక్షన్ అండి. ఫస్ట్ హాఫ్లో ఒక్కో సీన్ ఈయన టెంపర్ చూపిస్తారు, మీరు నా వింటర్ కూడా పేకలేరు అనేలా ఉంటాయి, మనకు ఊపొచ్చేస్తుంటుంది. స్టోరీ అయితే మనకి కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక రియల్ లవ్ స్టోరీ ఇన్సిడెంట్ లానే ఉంటుంది. అదేంటో చెప్తే మీకు స్టోరీ ఇట్టే తెలిసిపోతుంది కాబట్టి చెప్పట్లేదు, కానీ ఫెమిలియర్ స్టోరీ అయినా సరే ట్రీట్మెంట్ బాగుంది. లాడ్జ్లో అరెస్ట్ చేసిన ఒక అబ్బాయి సీను, భార్యని తీసుకొని విలన్ ఇంట్లో వార్నింగ్ ఇచ్చే సీను, కుక్కల్లా కొట్టుకునే సంతలో ఇంటర్వల్ ఫైట్ సీను, సెకండ్ హాఫ్లోని పోలీస్ స్టేషన్ సీను, ఇలా హైలైటెడ్ సీన్స్ అయితే ఉంటాయి. మెయిన్గా ఫస్ట్ హాఫ్ పరిగెడుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ రెండు బాగున్నాయి. మైనస్ పాయింట్స్: స్టోరీ ఫస్ట్ హాఫ్ అవ్వగానే ఇంక ఎక్స్పెక్టెడ్గానే మారిపోతుంది. ఇంకా అక్కడి నుండి ఏం జరుగుతుందో చెప్పేయచ్చు. కాబట్టి చివరి 40 minutes కొంచెం స్లోగా ఉంటుంది. ఇదే స్టోరీ ఇంకేదో తెలుగు సినిమాలో కూడా ఉన్నట్టు గుర్తు. మీకు ఏమైనా గుర్తొస్తే మెన్షన్ చేయండి కమెంట్స్లో. స్టార్టింగ్లో హీరో కోసమే పెట్టిన ఫైట్ సీన్, ఇంట్రొడక్షన్ సాంగ్ తీసేసిన నష్టమేం లేదు. అసలు సినిమాకి సాంగ్స్నే అక్కర్లేదు. హీరోయిన్ రోల్ కూడా లిమిటెడ్గానే ఉంది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొంత ఎక్స్పెక్టెడ్గానే ఉన్నా సరే ఓవరాల్గా ఫిల్మ్ అయితే వర్త్ వాచింగ్ ఫిల్మ్నే. ఇట్స్ ఎ వర్త్ వాచింగ్ యాక్షన్ ఎంటర్టైనర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.